అమ్మా నాన్న జీనియస్ పుస్తకం ప్రింట్ అవ్వకముందు నేను ఇచ్చిన అతి తక్కువ మంది, అంటే ఒకరిద్దరిలో మీరు ఒకరు ఇచ్చి, ఎందుకంటే కంటెంట్ బాగుందా లేదా అన్నది ఎడిటింగ్ ఎవరైనా చేస్తారు. అసలు కాంటెక్స్ట్ గురించి మీ యొక్క అభిప్రాయం గురించి, మీ యొక్క సలహా గురించి నేను మీకు ఇచ్చాను. అది చదివి చాలా బాగుంది, కాకపోతే ఉపోద్ఘాతం చాలా ఎక్కువ రాసావు అని, ఏదేది బాగుందో కూడా నాకు మార్క్ చేసి మీరు ఇచ్చారు. సో నేను అది ఏ రకంగా రాశానంటే చాలా వరకు ఆలోచింపజేయడానికి, కాబట్టి నేను మెసేజ్ ఇవ్వకుండానే వాళ్ళు ఆలోచించే విధంగా రాశాను. అది 2010 నుంచి తెలుగు కన్నడ భాషల్లో ఇంకా రీప్రింట్ అవుతున్నాను. సో అందుకని దాంట్లో మీ యొక్క పాత్ర ఉంది కనుక, సో అంటే నేను కంటెంట్ కంటే కాంటెక్స్ట్ ఉందా లేదన్నదే చూస్తాను. సో కంటెంట్కి నేను అంత పర్ఫెక్ట్ పుట్టడం నేనేమి, సో మనకి సీతారామ శాస్త్రి గారితో మీకు అనుబంధం ఎక్కువ కనుక, ఆయన నా ఫస్ట్ సీక్రెట్ బుక్ ఆయనకి సాయి కుమార్ ఆయన మేనేజర్ ఇస్తే ఆయన చదివి నేను కలిసి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 వరకు ఆయనతో మాట్లాడుకున్న సంభాషణ. అలాగే ఆ పుస్తకం మీద ఆయన చెప్పిన అభిప్రాయం ఏంటంటే, చాలా పుస్తకాలు తెల్ల కాగితాలపై పరిచిన అక్షర సమాధులు, నీ పుస్తకాలు తెల్ల కాగితాలు కాదయ్యా, అవి జీవాలు అన్నారు అని. అలాగ మనం మాట్లాడుకుంటా ఉంటే ఒకసారి ఫోన్ చేశారు నాకు, చేసి ఒక 1-2 అవర్స్ మాట్లాడుతుండేవారు. ఆయన ఒకసారి థ్యాంక్స్ అండి, కొంచెం నేను డల్గా ఉన్నప్పుడు ఫోన్ చేశారంటే, నీకు ఆ హక్కు లేదయా అన్నారు. సో అని, నేను రాసిన పాట ఒకటి నీకు బాగా నచ్చింది అన్నావు కదా, అది ఏంటి ఒకసారి పాడు అన్నాడు. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా, ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు నింగి ఎంత పెద్దదైనా చిన్నదేనురా. సో ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు సముద్రం అంతా చిన్నదేనురా, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమవును శ్వాస నీకు శస్త్రమవును, ఆశయము సారదవునురా, నిరంతర ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా గెలవలేక శవము పైన గెలుపు చాటరా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని నేను మళ్ళీ పాడేసా. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసండి, ఒప్పుకోవద్దన్నాను, ఓడిపోవద్దని లేదు కదా. చిన్న లాజిక్ ఎలా మిస్ వినో అనుకున్నాను నేను. అంటే ఆయన అలాగా పాటలు రాస్తున్నప్పుడు, ఒక పాట నేను ఈ మధ్యన ఒకప్పుడు బాగా రాసేవారండి, ఈ మధ్యన రాయట్లేదు ఏంటంటే టక్టక్మని వినిపించారు కొత్త సినిమాలు అప్పట్లో పాటలు. ఇది మేము 2005-6 టైంలో అనుకోండి కలిసింది. కట్కం సినిమాలో ఒక క్లబ్ పాటలో కూడా మోటివేషన్, అది కూడా ముసుగు వేయొద్దు మీరే పాడలేదు, ముసుగు వేయొద్దు మనసు మీద. సో అని లాస్ట్లో డైలాగ్ అన్నారు, నేను రాస్తున్నా నువ్వు వినట్లేదు నేనేం చేయను అని. అప్పుడు ఆయన చెప్పిన డైలాగ్కి నేను సాష్టాంగ నమస్కారం చేశానండి. ఆయన ఏమన్నారు తెలుసండి, ఆ దేవుడిచ్చిన అమృతంలోని ఒక చుక్కను కూడా అసురుణ్ణి తాగనివ్వను. I will not let the asura to sip even the drop of the nectar given by my guru. అంటే దేవుడిచ్చిన ఈ టాలెంట్, మా గురు ఇచ్చిన ఈ టాలెంట్ నాకు వ్యాపారం కోసం రాయమని ఇచ్చిన, నేను చేయాల్సినటువంటి ఆ యొక్క మెసేజ్, ఆ పర్పస్నే సర్వ్ చేస్తాను తప్ప నా కాన్షియన్స్ మాత్రం తాకట్లేదు. అంతటి మహానుభావుడితో ఒక్కసారి జీవితంలో కలవడమే అదృష్టం అనుకుని నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం పెడితే, కాళ్ళకు నమస్కారం పెడితే ఆయన విభూతి పెట్టి దీవించారు. అలాంటిది మీరు ఆయనతోటి జీవితంలో ప్రయాణమే చేశారు. అంటే 2000 సంవత్సరం నుంచి అంటే మీ పాపకి సిరివెన్నెల అని పేరు పెట్టారు, మా అమ్మాయికి పెట్టిన పేరు. అంటే ఎంత ప్రేమ గురు శిష్యుల అనుబంధం లాంటిది.